అవతార్ మెహర్ బాబాకి జై. ఈ వారము మళ్ళీ మనము మెహ్రా మెహర్ బుక్లోంచి ఒక చిన్న ఇన్సిడెంట్ చదువుకుందాం. సండే 11th April 1959లో బాబా ఒక స్కూల్ ఫర్ ద బ్లైండ్ విజిట్ చేశారు పూనాలో. అంటే బ్లైండ్ చిల్డ్రన్కి స్కూల్ అది. తర్వాత ఆ విమెన్ మండలికి ఇది అంతా కూడా డిస్క్రైబ్ చేశారు, వెళ్ళిన స్కూల్ విశేషాలు అది. అయితే అందులో ఒక బాబు గురుప్రసాద్కి నెక్స్ట్ డే రావాల్సి ఉంది. హీ ఈజ్ అ వెరీ స్వీట్ చైల్డ్ బట్ బ్లైండ్, బాబా టోల్డ్ మెహ్రా. బాబా మెహ్రా చెప్పారు, చక్కటి బాబు కానీ బ్లైండ్, చూడలేడు, చూపు లేదు అతనికి. ఒక సాడ్ ఎక్స్ప్రెషన్ తోటి చెప్పారు. After meeting Baba, the boy, a quiet, good-looking lad of 7 or 8, was sent inside the women's side. 7-8 ఏళ్ళు ఉంటాయి ఆ బాబుకి. బాబాని కలిసాక అతన్ని అక్కడ గదిలోకి పంపించారు, విమెన్ ఉండే గదిలోకి పంపించారు. మెహ్రా చాలా దయార్థ హృదయం కదా మెహ్రాది. అలా మెహ్రా ఆ బాబుని చూసింది, చాలా బాధపడింది. ఎందుకు ఈ బాబుకి ఇంత అవస్థ, ఇలాంటి అవస్థ ఎందుకు కలగాలి ఈ వయసులో అని బాధపడింది. అది సహజమే కదండి, మనందరం కూడా ఒంట్లో వాళ్ళని ఇప్పుడు అబ్బా బాబా ఎందుకు నాకు ఇంత కష్టాన్ని ఇచ్చావు, నాకే ఎందుకు ఈ కష్టమనో, లేకపోతే పలానా వాళ్ళకి బాబా లవర్స్ అయితే వాళ్ళకి లేదా మిగతా వాళ్ళకి ఎందుకు బాబా అంత కష్టం ఇచ్చావు అని అనుకోవడం మనకి బాగా పరిపాటి. అయితే ఆయన బుగ్గలు నిమురుతుంది, బాబా పేరు చెప్తుంది, ఆ నిమురుతూ బాబా పేరు అనుకుంటుంది. తర్వాత బాబుకి ఒక కుకీ అంటే ఒక చిన్న బిస్కెట్ లాంటిది ఇస్తుంది. గోహర్ మళ్ళీ ఆ బాబుని బాబా దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది. అయితే బాబా లంచ్కి వస్తారు. ఆ లంచ్కి వచ్చినప్పుడు ఈ బాబు సంభాషణ వస్తుంది. మెహ్రా ఇంకా కూడా బాధపడుతూనే ఉంది, అయ్యో ఇంత చిన్న పిల్లాడికి ఇలా అయింది అని. చాలా ఆల్మోస్ట్ ఏడుపు వచ్చేసింది మెహ్రాకి. అప్పుడు బాబాతో అంటుంది, బాబా నాకు చాలా అప్సెట్ అయ్యాను, ఆ బాబు గురించి చాలా బాధపడ్డాను, దుఃఖించాను, నాకేమిటో ఒకలాగా ఉంది కలిసివేసినట్టు. అంత యంగ్ ఆ బాబు, ఏమవుతుంది ఆ బాబుకి, ఇలా ఉంటే ఎట్లా పరిస్థితి, అసలు ఎలా గడుస్తుంది జీవితం అనే విధంగా బాబాతో మాట్లాడుతుంది. బాబా అంటారు, డోంట్ వరీ. బాబా అంటారు, నువ్వు వరీ అవ్వద్దు అస్సలు. హౌ విల్ హీ గెట్ ఆన్ ఇన్ హిజ్ లైఫ్ ఇఫ్ డిఫికల్టీస్ అరైజ్, ఇట్ ఈస్ సో సాడ్. ఏమైనా కష్టం వస్తే అతనికి అవన్నీ ఎట్లా అధిగమిస్తాడు, అసలు ఈ గుడ్డివాడుగా ఉండి ఎలా చేయగలుగుతాడు బాబా అంధత్వంతో అని మెహ్రా అడుగుతుంది. ఐ విల్ సీ అబౌట్ ఇట్, బాబా ప్రామిస్ చేశారు, నేను చూస్తాను అవన్నీ. తర్వాత బాబా ఒక రహస్యాన్ని బయటపెట్టారు, ఏమని, దిస్ చైల్డ్ విల్ డ్రాప్ హిస్ బాడీ సూన్. ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో తన బాడీ వెంటనే డ్రాప్ చేస్తాడు, ఎక్కువ కాలం బ్రతకడు, చాలా చిన్న ఏజ్లోనే చనిపోతాడు. అప్పుడు మెహ్రా అంటుంది, ఐ వాజ్ హ్యాపీ బాబా వుడ్ రిలీవ్ దిస్ చైల్డ్ ఫ్రమ్ అ బ్లైండ్ లైఫ్. ఆ బాబా ఇతనికి ఆ గుడ్డివాని జీవితం నుంచి బయటపడేస్తారు, దాని నుంచి రిలీఫ్ ఇస్తారు, ఉపశమనం కలిగిస్తారని అంటుంది మెహ్రా. ఓన్లీ బాబా హ్యాస్ ద అథారిటీ టు డూ దట్. ఒక బాబాకి మాత్రమే ఆ అధికారం ఉంది. తను చాలా బెటర్గా ఫీల్ అయింది. ఈ సోల్ ఎంతో కాలమే ఇంకా ఇలా ఈ గుడ్డివానిగా సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు అని అనుకుంటూ మెహ్రా అంటుంది, ఐ వాజ్ గ్లాడ్ దట్ బాబా హ్యాడ్ కన్సర్న్. నాకు చాలా ఆనందం అనిపించింది, బాబాకి తన బాధ ఏంటో చెప్పింది ఆ అబ్బాయి విషయంలో, బాబా దాన్ని విన్నారు, ఆ విషయమై తను చాలా సంతోషించింది. అయితే బాబా దగ్గరికి ఈ పూనా నుంచి విజిటర్స్ వస్తూ ఉండేవాళ్ళు, పూనా నుంచి తర్వాత అమ్మ దగ్గర బాంబే నుంచి వస్తూ ఉండేవాళ్ళు గురుప్రసాద్కి. ఇదంతా గురుప్రసాద్లో జరిగిందని మనం చెప్పుకుంటున్నాము. బాబా దర్శనం కోసం వాళ్ళందరూ వస్తూ ఉండేవాళ్ళు. అయితే కల్చరీస్ని కొన్ని రోజులు పిలిచారు బాబా మెహ్రాబాద్ నుంచి. 17th మేన మన్సారి కైకోబాద్ ఫ్యామిలీని కూడా రమ్మని, కొన్ని గంటల కోసం రమ్మని పిలిచారు బాబా. బైదులు వాళ్ళని తీసుకుని వచ్చాడు. పూనా నుంచి పూనాకి బస్లో వచ్చారు వాళ్ళందరూ. బాబాని 8:30 మార్నింగ్ చూశారు. హీ టోల్డ్ దెమ్ టు వాష్, చేంజ్ దేర్ క్లోత్స్ అండ్ హ్యావ్ టీ. శుభ్రంగా ఫ్రెష్ అప్ అయ్యి బట్టలన్నీ మార్చుకుని టీ తాగండి అని చెప్పారు బాబా.
బై ద టైమ్ వీ వెంట్ టు ద హాల్, మన్సారి రిమెంబర్డ్. వీళ్ళ హాల్కి వెళ్ళారు. మన్సారికి అప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే ఇట్ వాస్ కంప్లీట్లీ ప్యాక్డ్. హాల్ మొత్తము నిండిపోయి ఉంది. మన్సారి చెప్తున్నారు, వీ హ్యాడ్ టు సిట్ రైట్ ఎట్ ద బ్యాక్. వీళ్ళు చాలా వెనక్కి కూర్చోవాల్సి వచ్చిందంట. వెంటనే మన్సారికి రిచ్ వాయిస్ వినబడింది. వేర్ ఈజ్ మన్సారి, వేర్ ఈజ్ మన్సారి అని అడుగుతున్నారు. షీ వేవ్డ్ హర్ హ్యాండ్ ఓవర్ ద హెడ్స్ అండ్ షోల్డర్స్ ఆఫ్ దోస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్. తన ముందున్న వాళ్ళ చేతుల మీదుగా, వాళ్ళ భుజాల మీదుగా తన చేయి కనబడేటట్టు ఇలా ఇలా అని చేయి ఊపుతుంది. వాళ్ళ తలల మీదుగా, వాళ్ళ భుజాల మీదుగా. బాబా జోక్ చేస్తారు, మన్సారి నువ్వు ఆల్రెడీ ఇంత చిన్నగా ఉన్నావు, ఇంకా ఎందుకు దాక్కుంటావు అన్నారు బాబా. ఆ ప్రోగ్రామ్ అంతా అయిపోయాక మన్సారి బాబా దగ్గర వస్తుంది. లంచ్కి మిగతా ఉమెన్ తోటి జాయిన్ అవుతుంది. హూ కేర్స్ అబౌట్ ద మ్యూజిక్ ప్రోగ్రామ్, ఐ వాజ్ ఈగర్ టు సీ బాబా అంటుంది మన్సారి. ఎవరు ఆ మ్యూజిక్ ప్రోగ్రామ్ అంతా కూడా కేర్ చేస్తారు, మనకేం సంబంధం వాటితోటి, మనకు కావాల్సింది బాబా. నాకు చాలా బాబాని చూడాలని ఉత్సాహంగా ఉండింది అంది తను. ఐస్ క్రీమ్ సర్వ్ చేశారు. బాబా తను స్వయంగా అందరికీ ఐస్ క్రీమ్ పంచారు ఆ రోజు. మన్సారి బౌల్ తీసుకుని బాబా ముందుకు వచ్చింది. తన టర్న్ వచ్చినప్పుడు బాబా ఒక స్కూప్ మొత్తం తీసి పెట్టి మళ్ళీ 12:30కి మెన్ సైడ్ ఐస్ క్రీమ్ ఇచ్చే పని ఉంది, అక్కడికి రమ్మంటారు. బాబా వాజ్ హోల్డింగ్ ఎ స్పూన్ వెన్ షీ వెంట్ దేర్. బాబా మళ్ళీ అక్కడికి వెళ్ళేటప్పుడు స్పూన్ పట్టుకుని రెడీగా ఉంటారు. హీ ఇన్స్ట్రక్టెడ్ మన్సారి టు స్టాండ్ డైరెక్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అండ్ నాట్ టు పే అటెన్షన్ టు ద 25 or 30 men present. బాబా నన్నే చూస్తూ నువ్వు ఇక్కడే ఉండు, నీ అటెన్షన్ అంతా కూడా ఇక్కడ ఉండాలి, వాళ్ళని పట్టించుకోవద్దు, అసలు మగవాళ్ళని చూడొద్దు అని. ఎందుకంటే మగవాళ్ళ సైడ్ రమ్మన్నారు, వెళ్ళింది కదా మన్సారి. వాళ్ళని పట్టించుకోవద్దు, అసలు వాళ్ళని చూడొద్దు అని చెప్పారంట. డోంట్ లాఫ్, హీ కాషన్. నవ్వొద్దు నువ్వు అన్నారంట. ఓపెన్ యువర్ మౌత్, ఐఎమ్ గోయింగ్ టు ఫ్లిప్ ఐస్ క్రీమ్ ఇన్ యువర్ మౌత్. నేను నీ నోట్లో ఐస్ క్రీమ్ పెడతాను, నోరు తెరువు అన్నారట బాబా. ఆ ఐడియా వచ్చింది బాబాకి. అది వినేటప్పటికి మన్సారికి నవ్వు వచ్చింది. అదేంటో ఐస్ క్రీమ్ కారిపోతే ఎట్లా నా దీనికి గడ్డానికి అని అనుకుంటాను. అందుకని నవ్వు వచ్చేసింది తనకి. పక్కుమని నవ్వింది. బాబా చాలా సీరియస్ అయ్యారు. నో, ఐ సెడ్ నాట్ టు లాఫ్, స్టాండ్ అప్ స్ట్రైట్. నవ్వకో, స్ట్రైట్గా నుంచో అన్నారు బాబా. He took a little ice cream in the spoon and with expert aim flipped it into her mouth. చాలా పర్ఫెక్ట్గా ఈ అర్జునుడు బాణాలు వేసినట్టుగా నోట్లో అలా బాబా పర్ఫెక్ట్గా పెట్టారు. అయితే ఆ పెట్టడంలో ఒక్క చుక్క కూడా కిందకి పడలేదట ఐస్ క్రీమ్. నోరు తెరవమన్నారు, నోట్లో 3 సార్లు అలా పెట్టారు. దెన్ హీ క్లాప్డ్ అండ్ సెడ్ ఫర్ హర్ టు గో. క్లాప్ చేస్తూ నువ్వు వెళ్ళిపోయిక అన్నారు బాబా. ఇట్ వాస్ ది వన్ అండ్ ఓన్లీ టైమ్ మన్సారి వాజ్ ఎవర్ కాల్డ్ టు గురుప్రసాద్. ఈ ఒక్కసారే మన్సారిని ఫస్ట్ అండ్ లాస్ట్ గురుప్రసాద్కి బాబా పిలవడం జరిగింది. బాబా లైక్డ్ ఐస్ క్రీమ్. మెహ్రా అబ్జర్వ్. మెహ్రా అంటుంది బాబాకి ఐస్ క్రీమ్ ఇష్టం. మెహ్రా అబ్జర్వ్ చేసిన దాంతో చెప్తుంది మనకి. ఎ ఫ్యూ పీపుల్ సెంట్ ఇట్ టు గురుప్రసాద్ ఇన్ ఆనర్ ఆఫ్ దేర్ చైల్డ్స్ బర్త్డే. ఎవరో కొంతమంది వాళ్ళ పిల్లల బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకోవడానికని గురుప్రసాద్కి ఐస్ క్రీమ్ పంపారు. వీ హ్యాడ్ ఇట్ వన్స్ ఇన్ అ వైల్. ఎప్పుడో ఒకసారి అలా పంపినప్పుడు వీళ్ళు ఐస్ క్రీమ్ తినేవాళ్ళు. ఏ ఫ్లేవర్ అయినా ఇష్టపడేవాళ్ళు. మ్యాంగో ఐస్ క్రీమ్ వి ఆల్ లవ్. అందరికీ, మా విమెన్కి అందరికీ మ్యాంగో ఐస్ క్రీమ్ చాలా ఇష్టం అని అంటుంది. బాబాకేమో చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇష్టమట. అది ఎప్పుడైతే వచ్చేదో అప్పుడు అలా డోర్ దగ్గర దాక్కుని ఆ క్వార్టర్స్ దగ్గర నుంచి ఫ్రమ్ అవర్ క్వార్టర్స్ టు ద హాల్ అండ్ వాచ్ బాబా ఈట్ ఐస్ క్రీమ్. ఐ యూస్ టు పీక్ అంటుంది. పీకబ్బు అంటారు చూడండి పిల్లకి, అంటే దాక్కుని మెహ్రా చూసేదట బాబా ఏం చేస్తున్నారో ఏం తిన్నాను. బాబా ఐస్ క్రీమ్ తింటుండేవాళ్ళట. హీ లుక్డ్ వెరీ స్వీట్. ఐ వాచ్ హిమ్ ప్లేయింగ్ కార్డ్స్ ఆల్సో. కార్డులు కూడా ఆడేటప్పుడు బాబాని అలాగే చూసేదాన్ని అంటుంది. ఒకేషనల్లీ బాబా లవర్స్ బ్రాట్ పాప్కార్న్ టు గురుప్రసాద్. అప్పుడప్పుడు బాబాకి ఎవరైనా బాబా లవర్స్ వచ్చినప్పుడు పాప్కార్న్ తెచ్చేవాళ్ళట గురుప్రసాద్కి. అందులో కొంత ఎప్పుడు విమెన్కి ఆ పాప్కార్న్లోంచి బాబా పంపించేవాళ్ళట. బాబాకి సాల్ట్ టేస్ట్ పాప్కార్న్లో ఉన్నది ఇష్టమట. అది ఆ టేస్ట్ మటుకు చూసి మిగతాదంతా ఊసేవాళ్ళు, బాబా తినేవాళ్ళు కాదు. హీ లైక్డ్ సాల్టెడ్ పాప్కార్న్ దట్ కేమ్ రెడీమేడ్ ఇన్ ఎ బ్యాగ్.
బాబాకి ఆ రెడీమేడ్ బ్యాగ్లో వచ్చినటువంటి సాల్ట్ పాప్కార్న్ అంటే చాలా ఇష్టం. అయితే ఓసారి మెహ్రా వేపిన పల్లీలు తింటుందట. బాబా సా హర్ అండ్ ఆస్క్డ్ వెదర్ దే వర్ గుడ్. చూసి బాబా బాగున్నాయా, ఎలా ఉన్నాయని అడిగారట. ఆవిడ ఎస్ అంది. అండ్ ఆస్క్డ్ ఇఫ్ హీ వాంటెడ్ సమ్. నీకు కూడా కావాలా బాబా, నీకు నేను బాగున్నాయి అని అడిగితే బాబా అన్నట్టు ఆల్ రైట్ ఇవ్వమన్నారట. సో కిచెన్కి వెళ్ళి కొన్ని అవన్నీ క్విక్గా పొట్టంతా తీసేసి బాబాకి ఇస్తే బాబా నెమ్మదిగా తిన్నారంట. బాబాకి ఆ రుచి నచ్చింది. ఒకసారి బాబా పాప్కార్న్ అక్కడ గురుప్రసాద్ హాల్లో తింటూ ఉంటే ఎంత ముద్దుగా ఉన్నారంటే బాబా, అసలు ఎంత న్యాచురల్గా ఉన్నారంటే మణి తొందరగా వచ్చి ఆ మూవీ కెమెరా తీసుకొచ్చి ఒక వీడియో తీస్తుంది అనమాట. బాబా గేవ్ హర్ అన్ ఎక్సాస్పిరేటెడ్ లుక్. నాట్ అగైన్ హీ గ్రిమేస్డ్. ఇంకోసారి ఎప్పుడు అలా తీయొద్దు అన్నారట బాబా. అయితే నో బాబా అని తను కూడా అష్యూరెన్స్ ఇచ్చింది. దెర్ ఈస్ నో ఫిల్మ్ ఇన్ ద కెమెరా, ఐఎమ్ జస్ట్ ప్రాక్టీసింగ్. షీ స్పోక్ ద ట్రూత్. బాబా నేను అసలు రీల్ లేదు, నేను ఊరికే ప్రాక్టీస్ చేస్తున్నానని అసలు సంగతి చెప్పేసామని. బట్ దెన్ క్విక్లీ టర్న్డ్ అండ్ స్టక్ ఇన్ అ cartridge. Mani took some shots, thinking she had tricked Baba, as he did not say anything. మనీ ఏమో తీద్దామని కొన్ని అలా ట్రిక్ చేస్తూ బాబాని అలా చేసింది. కొన్ని షార్ట్స్ తీసింది, ఏదో బాబాని ట్రిక్ చేస్తున్నాను అనుకుంది, కానీ బాబా అప్పుడు ఏమనలేదు. అయితే బాబా తను చెయ్యి పట్టుకుని ఆ జెస్చర్స్ చేసినప్పుడు తనకి అసలు షాక్ అయిందంటే ఏమిటని. ఇనఫ్, హౌ మచ్ ఫిల్మ్ ఆర్ యూ గోయింగ్ టు టేక్? హీ న్యూ ఆల్ హెర్ ట్రిక్స్. బాబా అసలు ఏమీ లేదు, ఊరికే ప్రాక్టీస్ చేస్తున్నాను అన్నది, కానీ నీ ట్రిక్స్ నాకు తెలియవా అని చేయి పట్టుకుని బాబా అనడం జరిగింది. ఇది అవతార్ మెహర్ బాబాకి జై. ఇది తర్వాత మళ్ళీ మరొక సందర్భంలో ఇంకొన్ని విషయాలు చదువుకుందాం. జై బాబా.